లావాదేవీలకు ఎలాంటి ఇబ్బందులు లేవని ప్రధాని తెలిపారు. In this entire exercise, there is no restriction of any kind on non-cash payment by checks, demand draft, debit or credit cards, and electronic fund transfer. ఆకస్మిక నిర్ణయంతో ప్రజలు ఎలాంటి ఆందోళన చెందకుండా కలిసి రావాలని మోదీ కోరారు. मेरे प्यारे देशवासियों, दिवाली के पर्व के बाद अब ईमानदारी के इस उत्सव में आप बढ़ चढ़ करके हाथ बटाएं. बहन और भाइयों, आपसे इस प्रक्रिया में जितना सहयोग मिलेगा, शुद्धिकरण उतना ही सफल होगा. आइए सभी शुचिता की दिवाली मनाएं. पूरे विश्व को भारत की इस ईमानदारी का उत्सव दिखाएं, जिससे भ्रष्टाचार पर लगाम लग सके, काले धन पर नकेल कस सके, जाली नोटों का खेल खेलने वालों को नेस्त नाबूद कर सके, जिससे कि देश का धन गरीबों के काम आ सके. రద్దయిన నోట్ల స్థానంలో కొత్త నోట్ల చెలామణికి ఆర్బీఐ రంగం సిద్ధం చేసినట్లు చెప్పిన ప్రధాని ఈ ప్రక్రియ పూర్తి చేసేందుకు బ్యాంకులు ఇవాళ సాధారణ లావాదేవీలను నిర్వహించబోవని వివరించారు. దేశంలోని అన్ని ఏటీఎంలు ఇవాళ పనిచేయవని, కొన్ని రేపు కూడా పనిచేయవన్నారు. ఈ విషయంలో ప్రజలు సహకరించాలని కోరారు. నల్లధనాన్ని నిరోధించడమే లక్ష్యంగా పెద్ద నోట్లు రద్దు చేస్తూ ప్రధాని మోడీ ప్రకటన చేసిన కొన్ని గంటల్లోనే రిజర్వ్ బ్యాంకు కొత్త నోట్లను విడుదల చేసింది. ఈ మేరకు కొత్త 500, 2000 రూపాయల నమూనా నోట్లు విడుదల చేసిన ఆర్బీఐ రేపటి నుంచే ప్రవేశపెడతామని ప్రకటించింది. పెద్ద కరెన్సీ నోట్లు రద్దు చేస్తూ కేంద్రం తీసుకున్న ఆకస్మిక నిర్ణయాన్ని అమలు చేసేందుకు రిజర్వ్ బ్యాంక్ రంగం సిద్ధం చేసింది. ప్రధాని ప్రకటన వెలువడిన కాసేపటికే సరికొత్త 500, 2000 రూపాయల నోట్లను కేంద్ర ఆర్థిక శాఖ కార్యదర్శి శక్తికాంత దాస్ తో కలిసి ఢిల్లీలో ఆవిష్కరించిన ఆర్బీఐ గవర్నర్ ఉర్జిత్ పటేల్ ప్రస్తుతం ఉన్న నోట్లు మార్చుకునేందుకు అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. బ్యాంకులు, పోస్టాఫీసుల్లో అదనపు కౌంటర్లు పెంచి 10,000 పొడిగిస్తామని చెప్పారు. నోట్ల మార్పిడి చేస్తామంటూ వచ్చే వారి పట్ల అప్రమత్తంగా ఉండాలన్న శక్తికాంత దాస్ కొత్త నోట్ల వివరాలు వెల్లడించారు. We are also launching, the RBI will releasing new currency notes with new features, new designs and new dimensions from the 10th of November onwards. This is the design of the 500 rupee, new 500 rupee note, and this has the Red Fort, which is a heritage monument. I mean, Red Fort is there, and this new series will be known as the Mahatma Gandhi new series of bank notes. Apart from that, we are also introducing a 2000 rupee note which carries a photo of Mangalyaan. So this highlights the scientific development and the research progress that India has achieved. These denominations size will be little smaller than the existing notes and they will be released to the market. రద్దుపరిచిన నోట్ల స్థానంలో అధిక భద్రతతో కూడిన నోట్లను వినియోగంలోకి తెచ్చేందుకు ముద్రణా సామర్థ్యాన్ని కూడా పెంచుతున్నట్లు చెప్పారు. We have focused mostly on printing of 2000 rupee notes because it will be easier to exchange the notes, the 500 and 1000 rupee notes. With the same number of notes, we can exchange higher value of money. And other denomination notes starting from 10 rupees, 10, 20, 100 and also 1000, they will be introduced in due course. 500, 1000 రూపాయలు రద్దు నిర్ణయంపై ప్రజలెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. నీతి నిజాయితీతో కష్టపడి పనిచేసే వారికి ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని చర్యలు తీసుకున్నట్టు వివరించారు. ప్రజలు ఇప్పుడు తమ వద్ద ఉన్న 500, 1000 రూపాయల నోట్లను నవంబర్ 10 నుంచి డిసెంబర్ 30 లోపు తమ ఖాతాల్లో జమ చేసుకోవచ్చని సూచించారు. బ్యాంకు ఖాతాలు లేని వారు బ్యాంకులు, పోస్టాఫీసుల్లో నగదును మార్చుకోవచ్చని తెలిపారు. ఇదే సమయంలో తమ వద్ద అక్రమార్జనను మార్చుకునేందుకు ప్రయత్నించే వారితో అప్రమత్తంగా ఉండాలని కేంద్ర ఆర్థిక శాఖ కార్యదర్శి శక్తికాంత దాస్ సూచించారు. దేశీయ నల్లధనాన్ని అష్టదిగ్బంధం చేయడమే లక్ష్యంగా పెద్ద నోట్లు రద్దు చేస్తూ తీసుకున్న ఆకస్మిక నిర్ణయంతో అక్రమార్కులకే తప్ప కష్టజీవులకు ఎలాంటి కష్టం కలగనివ్వబోమని ప్రధాని మోదీ భరోసా ఇచ్చారు. ఊహించని ఈ నిర్ణయంతో ప్రజల్లో ఎలాంటి అపోహలకు తావు లేకుండా రద్దయిన నోట్లను మార్చుకునే విధానాన్ని స్వయంగా వివరించారు. ऐसे नागरिक जो संपत्ति मेहनत और ईमानदारी से कमा रहे हैं, उनके हितों की, उनके हक की पूरी रक्षा की जाएगी. इसके लिए हमने कुछ व्यवस्था की है. 500 और 1000 रुपए के पुराने नोट 10 नवंबर से लेकर 30 दिसंबर 2016 तक आप
अपने बैंक या डाकघर पोस्ट ऑफिस के खाते में बिना किसी सीमा के जमा करवा सकते हैं। आपके पास लगभग 50 दिनों का समय है नोट जमा करने के लिए। आपकी धनराशि आप ही की रहेगी। आपको कोई चिंता कर पुराने नोटों को खाते में डालकर आप अपनी जरूरत के अनुसार फिर से निकाल सकते हैं। केवल शुरू के दिनों में खाते में से धनराशि निकालने पर प्रतिदिन 10,000 रुपया और प्रति सप्ताह 20,000 रुपये की सीमा तय की गई। ऐसा नए नोटों की उपलब्धता को ध्यान में रखते हुए किया गया है। इस सीमा में आने वाले दिनों में वृद्धि कर दी जाएगी। నగదు మార్పిడిపై తొలుత పరిమితులు విధించి ఆ తర్వాత పెంచుతామని మోదీ స్పష్టం చేశారు। 500 और 1,000 नोटों को 10 नवंबर से 30 दिसंबर तक आप किसी भी बैंक या हेड पोस्ट ऑफिस और सब पोस्ट ऑफिस के काउंटर से अपना पहचान पत्र जैसे कि आधार कार्ड, वोटर कार्ड, पासपोर्ट, पैन कार्ड इत्यादि सबूत के रूप में पेश करके आप नोट बदल सकते हैं। प्रारंभ में 10 नवंबर से 24 नवंबर तक 4,000 रुपया तक के 500 एवं 1,000 रुपये के नोट बदले जा सकते हैं। 15 दिनों के बाद यानी 25 नवंबर से 4,000 रुपये की सीमा में వృద్ధి कर दी जाएगी। సక్రమ డబ్బును గడువులోగా మార్చుకోలేకపోయిన వారికి అవకాశం ఉంటుందని మోదీ భరోసా ఇచ్చారు। ऐसे लोग सीमा के अंदर पुराने नोट किसी कारणवश अगर पाए उनको एक आखिरी अवसर भी दिया जाएगा। ऐसे लोग रिजर्व बैंक के निर्धारित ऑफिस में अपनी राशि डिक्लेरेशन फॉर्म के साथ 31 मार्च 2017 तक जमा करवा सकते हैं। ఒకేసారి నోట్లు మార్పిడి చేసుకునే క్రమంలో ఎవరైనా కళ్ళు కప్పాలని చూస్తే కుదరదని ఆర్థిక శాఖ కార్యదర్శి శక్తికాంత దాస్ హెచ్చరించారు। Citizens of country, to the members of the public, it is possible that there are people who are holding lot of unaccounted cash. My appeal to the members of the public is not to let yourself to be used by anyone for exchange of such notes in the banks, because the banks will keep record of identity of whoever goes to the bank counter. The banks have also installed video cameras in their premises, which will be sort of recording the whole proceedings of the banking transactions. So our appeal to ordinary citizens is kindly, please do not allow yourself to be used by anybody else for exchanging their illegal cash. But yes, if you are carrying legal cash for your friend or your relative or for somebody, I mean you are free to do that. నగదు మార్పిడిలో ఎలాంటి అనుమానాలున్నా నివృత్తి చేసుకోవచ్చన్న ఆర్థిక శాఖ కార్యదర్శి ముంబై రిజర్వ్ బ్యాంక్, ఢిల్లీలోని ఆర్థిక శాఖ వాణిజ్య వ్యవహారాల విభాగంలో కంట్రోల్ రూమ్ ను ఏర్పాటు చేశామని చెప్పారు।